న్యూస్ అలర్ట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ ను దీపావళికి అందిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో చాలా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వరద బాధితులందరికీ సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పిదాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించడానికి వ్యవస్థలన్నీ ఉన్నాయని, చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం. తప్పకుండా మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. మన మేనిఫెస్టోలో ఉంది, దాన్ని అమలు చేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం. దానివల్ల 1100 ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందం కలిగించే విషయమని అన్నారు. చంద్రబాబులో తాను గమనించిన అంశం ఏమిటంటే ఆయన దేనికి భయపడే వ్యక్తి కాదని అన్నారు. విపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన కళ్లల్లో భయం కనిపించలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు గుండె ధైర్యాన్ని చూశారని తెలిపారు. జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని వివరించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు తాను షూటింగ్లు కూడా మానేశానని, నిర్మాతలు అడిగినా రానని చెప్పానని పవన్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేమందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి
గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపు కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడుతూ మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం. నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు 10 సార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్, లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీ గెలిచిన పంచాయతీలు. అందు ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం. కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన మనాని భేదం చూడదు, మన పార్టీ తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని, డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడం అయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలో సుమారు 1 కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక తెలంగాణకు చెందిన ప్రముఖ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నిఖత్ జరీన్ కు నియామక పత్రాన్ని తెలంగాణ డీజీపీ అందించారు. ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో ఆమెకు డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆమె విధుల్లో చేరారు. ఆమె డీజీపీకి రిపోర్ట్ చేశారు. కుమారి ఆంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాల్వా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తన వంతుగా సాయం చేసినందుకు అభినందించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతలను ఎప్పటికీ చెరిపివేయలేరని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గణాంకాలు ఎప్పుడు అబద్దం చెప్పవని, కేసీఆర్ ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తలసరి ఆదాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే, సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి
42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ 10కి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ 10 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరపున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి, మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు. కేవలం 8,000 కోట్లకు మాత్రమే పరిమితమైనారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో 25 నుంచి 30,000కు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి. బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాట ఇచ్చారు. ఎట్లా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30,000 కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు పెద్దలు మన్సూనాచారి గారి నేతృత్వంలో ఒక బృందం, సీనియర్ నాయకుల బృందం ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి 68-69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక మాట, ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 12 మంది, ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, రాబోయే 6 మంత్రులు ఏవైతే ఇంకా మీరు ఏర్పాటు చేయాలో, 6 మంత్రులు ఎవరైతే మీరు నింపాలో అందులో తప్పకుండా ఎంబీసీలకు కూడా ప్రధాని మోదీ 100 రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ఇంకా ముందుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై తాము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చకు సిద్దమని, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు డిబేట్కు సిద్దమేనా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. దేశంలో మోడీ పాలన మెచ్చి ప్రజలు పట్టం కడితే కాంగ్రెస్, రాహుల్ జీర్ణించుకోలేక అబద్దపు ప్రచారంతో దాడి చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించకుండా విదేశాలకు వెళ్లి అక్కడ దేశంపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేకూర్చినటువంటి విషయం, వాతావరణ మార్పులను రైతులకు అందజేసేలా 2,000 కోట్లతో మిషన్ మౌసం వాతావరణ వారికి తెలియజేయడానికి ఈ యొక్క కొత్త వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంతోపాటు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మత్స్యకార రంగాన్ని బలోపేతం చేయడానికి, ఫిషర్మెన్ ఎవరైతే ఆ వృత్తిలో ఉన్నారో వాళ్ళ ఆ వృత్తిని ఇంకా బలోపేతం చేయడానికి 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను వారు మంజూరు చేసి, దాంతోపాటు మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే భారతదేశాన్ని వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేదానికి వారు 28,600 కోట్లతో దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయడం, అందులో ఒకటి తెలంగాణలో, మరి ముఖ్యంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ జోన్లో రాబోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ మరి జోన్కు 2,320 కోట్లు, 61 కోట్లు కేంద్రం కేటాయించింది. అదే రకంగా ముద్రా రుణాల పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచి ఇవాళ గ్యారంటీలు, కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఏదైతే ఇవాళ అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు చేయూతనివ్వడానికి ఆ పరిమితి కూడా 20 లక్షలు పెంచడం జరిగింది. రోడ్సు, రైల్వేసు, ఇంకా ఓడరేవులు, ఎయిర్వేసు, ఇవన్నీ కనెక్టివిటీని పెంచి ఆర్థిక అభివృద్ధికి బలోపేతం చేయడానికి 3 లక్షల కోట్లు మరి ఇవాళ మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ప్రకటించింది. ప్రపంచంలోనే 10 అత్యుత్తమ ఓడరేవుల్లో ఒకటిగా నిలిచేలా 76,000 కోట్లతో మహారాష్ట్రలో
వదవాన్ ఓడరేవుకు మొన్న శంకుస్థాపన చేశారు. వివిధ రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల మేర రైల్ నెట్వర్క్ను విస్తరించే దాంట్లో 24,600 కోట్లతో 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్ట్స్ను ప్రారంభించడం జరిగింది. అందులో తెలంగాణ ఒక రైల్వే లైన్ 4,109 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం మల్కాన్గిరి మధ్య 173 కిలోమీటర్ల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది మోదీ ప్రభుత్వం. 900 కిలోమీటర్ల మేరకు 8 నేషనల్ హైవేస్ కార్డల్ అభివృద్ధికి 50,600 కోట్లు మరి కేంద్రం కేటాయించింది. దాంతోపాటు 30,700 కోట్ల రూపాయలతో పూణే, థానే, బెంగళూరు ఎక్స్టెన్షన్లో కొత్తగా మెట్రో ప్రాజెక్ట్స్ మూడోసారి పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోనే 10 వందే భారత్ కొత్తగా సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడలో భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. దీంతో 10 రోజుల పాటు విజయవాడలోని పలు కాలనీలు వరద నీటిలో ఉండిపోయాయి. కాగా వరదల కారణంగా 1,000 కోట్ల నష్టం జరిగిందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదలకు దాదాపు 7,000 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 700 కోట్లు కేటాయించిందని మాజీ మంత్రి మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. అలాగే వరదల కారణంగా ఆస్తి పన్ను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఆస్తి పన్ను కూడా వాయిదా వేయడం కాదని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటుగా 1 నెల విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, వరదల కారణంగా దెబ్బతిన్న ఆటోకి 10,000 చాలవని కొత్త ఆటో ఇవ్వాలన్నారు. అలాగే విజయవాడలో తలెత్తిన భారీ వరదల కారణంగా ఎంఎస్ఎంఈలు భారీగా నష్టపోయాయని, వారిని ఆదుకోవాలని, వరద బాధితులకు 2 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. దాదాపుగా కాలనీలు 16 డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ కాలనీలు అన్నీ కూడా నీటల్లో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి రమరమి 700 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజల యొక్క కడగడ్లు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే వారు పడినటువంటి బాధ కానీ చూసిన తర్వాత ఇది 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పని భావిస్తూ ఉంది. దాన్ని 700 కోట్ల రూపాయలతో గతంలో ఎప్పుడూ లేదని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ ఏమిటి ఇది? ఒక ఇల్లు మునిగిపోతే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 రూపాయలు ఇస్తారా? 25,000 రూపాయలతో ఆ గృహంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి సామానుల జాబితా ఒకసారి ఎప్పుడైనా మీరు పరిశీలించారా? మంచం పోయింది, పరుపు పోయింది, స్కూటర్ పోయింది, ఆటో పోయింది, లేకపోతే ఇంట్లో వంట సామాను పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీలు పోయినాయి, సమూలంగా నష్టం జరిగింది. గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడైనా సరే ఇంత పెద్ద 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, విజయవాడ చరిత్రలో కానీ ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి, వరద వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? దీని నుంచి ఆదుకోవాలని పదే మేము చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో 16 డివిజన్లో విజయవాడలో ఆ బారిన పడినటువంటి ప్రజల యొక్క కష్టాల్ని దగ్గరుండి చూసి మరి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క ఇబ్బందుల్ని గుర్తెరిగి ఆయన పార్టీ నుంచి కూడా విరాళం ప్రకటించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 25,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు పై ఫ్లోర్కి అని చెప్పినటువంటి దాంతోపాటు ఇంకా అనేక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మేము ప్రాక్టికల్గా చూసినప్పుడు క్షేత్రస్థాయిలో 20 అంశాలు మాకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 20 అంశాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వస్తువులు మీరు నిర్ణయించినటువంటి 25,000ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను ఇవ్వకుండా కృష్ణారెడ్డి
భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచేలా ప్రధాని మోదీ నాయకత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై హైలెవెల్ కమిటీ సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో క్రమబద్దమైన సమర్థవంతమైన పాలన దిశగా దేశం మరో ముందడుగు వేసినట్లయిందని తెలిపారు. దేశం నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక ఎన్నిక అనే తంతుకు స్వస్తి పలికినట్లుందన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ తర్వాత 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు జరపడానికి కేంద్ర కేబినెట్ అంగీకరిస్తూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిఫారసులకు ఆమోదం తెలపడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. దీనివల్ల చట్టబద్దంగా ఎన్నికైన నాయకులు పాలనపై, అధికారులు విధులపై దృష్టి సారించడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు. పారదర్శకంగా, నిక్షిప్తపాతంగా, ఏకకాలంలో క్రమబద్దంగా, సమర్థవంతంగా జరిగే ఎన్నికలకు త్వరలోనే దేశం సాక్ష్యంగా నిలుస్తుందని గర్వంగా చెబుతున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాదు, మీరు దానికోసం రాలే, మీరు దేనికోసం వచ్చారంటే ఎందుకోసం వచ్చారు? సన్మానం ప్లస్ మేము కష్టపడి పనిచేసినటువంటి పార్టీ మమ్మల్ని గుర్తించింది. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కరీంనగర్ గురించి, మీ అందరి గురించి. ఎందుకంటే కరీంనగర్ లో 80% పోలింగ్ చేసినట, హైయెస్ట్ మెజార్టీ చేసినటువంటి పోలింగ్ బూత్ సన్మానం చేసినట్టు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి మీకు సన్మానం చేసే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. మీకు సన్మానం చేసే అదృష్ట అవకాశం రావడం. కాబట్టి ఇంకా అంతే ఎక్కువ మాట్లాడకుండా మనం సేవా పక్కలో భాగంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను 17 సెప్టెంబర్ కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చే ప్రయత్నం చేసింది. అంతకుముందు సమైక్యత దినోత్సవం పేరుతో పేరు మార్చే ప్రయత్నం చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు ఎట్టి పదం 17 సెప్టెంబర్ అధికారికంగా నిర్వహిస్తాం, తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పిన 3 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. నిన్న కూడా ఘనంగా నిర్వహించడం. నిన్న 4 ప్రధానమైనటువంటి అంశాలు. నిన్న ఒకటేమో మోడీ గారి జన్మదినం, నెక్స్ట్ 17 సెప్టెంబర్, 3వది విశ్వకర్మ జయంతి, 4వది హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం. 4 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు నిన్న ఉండే ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి నేను చాలా పవర్ఫుల్ డే. నేను అందరం చాలా బిజీ ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం సన్మానం చేసుకుంటున్నాం. ఈడ సిస్టమేటిక్ ఉండాలి. దీనిలో ఎవ్వరు గొడవ చేయదు, ఎవ్వరు కూడా అల్లరి చేయదు. వాళ్ళు పిలిచిన కాన్సెన్సీ రావాలి. అందరం పోయేటప్పుడు భోజనం చేసిపోదాం. నేను కూడా మీతో కూడా భోజనం చేస్తా. అట్లా నా కోసం చూడకూడదు, ఎడుగుతారు మీరు. నేను పొద్దున్నుంచి తినలే, నేను తినలే, కిషన్ రెడ్డి పొద్దున్నుంచి ఇద్దరు తినలే. కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఉస్నాబాద్ తిరుగుతాను. ఉస్నాబాద్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉస్నాబాద్ తర్వాత వెమ్లవాడ, తర్వాత సిరిసిల్ల, తర్వాత హుజరాబాద్. అదే సిరిసిల్ల ఉస్నాబాద్ నిలబెడతారు. వాళ్ళ గురించి తెలియదు. ఉస్నాబాద్ గురించి డేంజర్ బాగా. ఉస్నాబాద్ ఉన్నారు. ఉస్నాబాద్ చేయలేదు ఒకసారి చూడు, రెడీ ఉన్నారు ఇక్కడ. సరే ఎక్కడ అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ప్రోత్సహించాలి. ఎక్కడ మాట్లాడద్దు, వాళ్ళు తప్ప మీతో రావద్దు. పోలింగ్ బూత్ అధ్యక్షుడు మళ్ళీ వెరటోళ్ళు వచ్చారు. ఏ బూతులు ఆ బూతులేనారు, మళ్ళా వెరటోళ్ళు వచ్చారు. మళ్ళా ఎవరు లేరు కదా వెరటోళ్ళు. ఎవరు మండల అధ్యక్షులు చూసుకోవాలి మరి. చలో, సంతోషం. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు నిరసిస్తూ గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో దానం నాగేందర్ మాట్లాడుతూ సినిమాల్లో భోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్ కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని దేశ ప్రజలు సహించరన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత విమర్శలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ పైన, ఇతర బీజేపీ నేతలపైన సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు, డీజీపీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఉండే ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కించిన వివాదాస్పద ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణంలో కాంగ్రెస్ శ్రేణులకు టార్గెట్ గా మారింది. సినిమాలో ఒక భోగమేషం వేసేటువంటి కంగనా రనౌత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. సినిమాలో ఒక భోగమేషం వేసేటువంటి కంగనా రనౌత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను.
కోర్టులు కానీ ఈ రాష్ట్రానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టారని, దేవస్థానం పరువు దిగదర్చడానికి కుట్ర పన్నారని అన్నారు. దేవుని దగ్గర పెట్టే అన్ని ప్రసాదాల్లో కల్తీ చేశారని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖపు నిర్ణయాలు తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో అన్నింటినీ మార్చివేశామని, ఇప్పుడు అన్ని ప్రసాదాల్లో నాణ్యమైన సరుకులు వాడుతున్నామని, నిత్యాన్నదానాల్లో భక్తులకు మంచి భోజనం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దానికి ఒక కమిటీ వేసుకున్నాం. దీన్ని కూడా లాజికల్ గా తీసుకుపోవడానికి, ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు. కానీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు, అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. కానీ ఈరోజు నేను ఆలోచించేది, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది, మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మన బడ్జెట్లో పెట్టారు. విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు. చాలా వరకు చేస్తున్నారు. ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యల పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్. నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది. మొన్న వచ్చారు, లిస్ట్ ఇమ్మన్నా, లిస్ట్ ఇచ్చారు. ఎంత అవుతుందని అడిగాను. 58,000 కోట్లు 3 ఏళ్లలో ఖర్చు పెడతామన్నారు. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది. 3 ఏళ్లలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను. వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య. పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం.